టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అయితే ఈ సిరీస్ కు ముందు సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అకస్మాత్తుగా రిటైర్మెంట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ తిన్నారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బీసీసీఐ ఈ సిరీస్ కోసం కొత్త కెప్టెన్ ను నియమించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా నియమించింది. ఇలా సీనియర్లు లేని కొత్త టీం ఇంగ్లాండ్ తో ఆడుతూ ఉండటంతో మన టీం ఏ విధంగా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో మొదలైంది. కానీ లీడ్స్ లో జరిగిన మొదటి టెస్టులో కొత్త టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే వేరే విధంగా ఆడుతున్నాడు. ఇప్పటికే 600కు పైగా పరుగులు చేసి దిగ్గజాలకు చెక్ పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టుల్లో 3 శతకాలు బాదేశాడు. దీంతో ఒక సిరీస్ లో టీమిండియా తరపున ఎక్కువ పరుగులు చేసిన ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ రికార్డులను చెరిపివేయడానికి చూస్తున్నాడు. ఇప్పటి వరకు బ్రాడ్మన్ ఒక సిరీస్ లో అత్యధికంగా 974 పరుగులు చేశాడు. అదే కాకుండా టెస్ట్ కెప్టెన్ గా 810 పరుగులు చేశాడు. ఇప్పుడు వీడిని అధిగమించడానికి గిల్ రెడీ అవుతున్నాడు. ఇప్పుడు గిల్ బ్యాటింగ్ జోరు చూస్తుంటే నెక్స్ట్ కాబోయే దిగ్గజం అనడంలో సందేహమే లేదు. ఇక వీటితో పాటు కెప్టెన్ గాను తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అస్సలు సీనియర్లు లేరు అనే మాట రానివ్వకుండా టీంను నడిపిస్తున్నాడు. మరి జోరు మీదున్న శుభ్మన్ గిల్, కోహ్లీ, రోహిత్ తర్వాత ఆ స్థాయిని అందుకుంటాడా లేదా అనేది చూడాలి.